హలో ఫ్రెండ్స్, నేను రాజీవరావు. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారికి అడుగడుగున జన నీరాజనం. ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు వినడానికి విపరీతంగా జనం వచ్చారు. ఇదే విషయాన్ని నేషనల్ మీడియా కూడా ప్రచురించింది. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూసి బిత్తరపోయింది నేషనల్ మీడియా. అసలు ఆయన తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నాడా లేదా మహారాష్ట్రలో ఉన్నాడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా వేలల్లో లక్షల్లో జనం. ముఖ్యంగా నిన్న పూణే బహిరంగ సభకైతే కిక్కిరిసిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్రలో ప్రచారం చేపిస్తే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి కలిసి వస్తుందనే ఉద్దేశంతో అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి పిలిపించుకొని మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయవలసిందిగా కోరారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకు తగ్గట్టే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహారాష్ట్ర ప్రచారం అద్భుతంగా జరిగింది. ఎక్కడికి వెళ్ళినా జనం జై జైలు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో తను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సక్సెస్ అయిన తీరును, బలమైన వైఎస్ఆర్సీపీని ఎలా ఓడించామనే విషయాన్ని అక్కడి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి వస్తే మహారాష్ట్ర ఎలా అభివృద్ధి జరుగుతుంది అనే విషయాన్ని వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. తాను ఏపీలో మార్పు తీసుకొచ్చి చూపించానని, వైసీపీని ఓడించలేరు అంటే ఓడించి చూపించానని, ఇప్పుడు మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధం కావాలని పవన్ ఓటర్లను కోరారు. తన పిల్లలు ఇద్దరితో తాను మరాఠీలో మాట్లాడతానని, భాష మీద గౌరవంతో నేర్చుకున్నానని, విదేశీ భాషలు నేర్చుకునే మనం మన సరిహద్దు రాష్ట్రాల భాషలు నేర్చుకోవాలి కదా అన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని అమితంగా ఇష్టపడేవాళ్ళు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడారు. ముఖ్యంగా ఆయన ప్రతి చోట తెలుగు, హిందీ, మరాఠీ భాషలో మాట్లాడే ప్రయత్నం చేశారు. पाणी असेल, बालक हसेल, महिला सुरक्षित आणि तरुण बेरोजगार नसेल. चल दोस्ता, तुला 5 वर्षानंतरचा विदर्भ दाखवतो. शेतकरी सुखात आणि सामान्य माणूस समाधानाने जगेल. पता नाही ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టే విచ్ఛిన్న శక్తులు దేశాన్ని విడగొట్టలేకపోయారు. ఎన్డీఏ ప్రభుత్వం మహారాష్ట్ర అభివృద్ధి కోసం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుందని, ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం స్థాపించేందుకు అందరూ ఓటు వేయాలని కోరారు. అలాగే శివసేన, జనసేన రెండు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పని చేసేవని, అలాంటి భావనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం పొందుపరిచానన్నారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళు అత్యధికంగా నివసించేటువంటి షోలాపూర్ కానీ, పూణే, లాతూర్ బహిరంగ సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక షోలాపూర్ నియోజకవర్గంలో తెలుగువాడైనటువంటి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్న ఆ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కాస్త ఆధిక్యంలో కనబడ్డా, అంటే వాళ్ళ డామినేషన్ కనబడ్డా, పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత అది కంప్లీట్గా ఇటు బీజేపీ ఖాతాలోకి వెళ్ళబోతున్నట్టుగా నేషనల్ మీడియా అయితే చెప్తా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ ప్రచారం చేశారో ప్రతి చోట కూడా ఇప్పుడు వేవ్స్ మారిపోయాయి. పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అక్కడ బీజేపీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థుల వైపు వెళ్తున్నట్లుగా కూడా నేషనల్ మీడియా కథనాలు వేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అత్యధికంగా తెలుగు వాళ్ళు నివసిస్తున్న ప్రదేశాలు. అందుకే పవన్ కళ్యాణ్ గారి ప్రచారం ఖచ్చితంగా తమకు కలిసి వస్తుందనే ఉద్దేశంతో బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దింపారు. అనుకున్నట్లుగానే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ప్రతి చోట జన నీరాజనం. అసలు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి నేషనల్ మీడియాతో పాటు మహారాష్ట్ర ప్రజలు కూడా విపరీతంగా ఆశ్చర్యపోతున్నారు. ఇంత జనం. ముఖ్యంగా నేషనల్ మీడియా కూడా అదే చెప్తా ఉంది. పవన్ కళ్యాణ్ వల్ల ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇది చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు రాను రాను జాతీయ నాయకుడిగా ఎదుగుతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.